ప్రస్తుతం ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో, కేసీఆర్ గవర్నమెంట్‌కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అంటే అసలు మీరేం చెప్తారు? మార్పులు, చేర్పులు ఏం ఏం బాగాలేదు జరిగాయి? మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం బాగాలేదు. హ్మ్. అనవసరంగా పెట్టిన హామీ పథకాలు ఇవి. పనికిరాని పథకాలు. హ్మ్. అసలు దాంట్లో ఒకటో రెండో ముందుకు సాగుతున్నాయి. మిగతా 4 పడుకున్నాయి అంతే. అసలు ఈ ఉచిత పథకాలనేవి లేకుండా ఏ పథకాలనేవి పెట్టుంటే బాగుండేదనుకుంటున్నారు రాష్ట్రంలో? ఏ పథకాలు అసలు ఆయనకు బోకెలు చిప్పలే అప్పచెప్పి పోయిండు కేసీఆర్ అన్నప్పుడు మరి మీరు ఆ ఉచితాలు ఎందుకు తీసుకొని వచ్చిర్రు? అవసరం ఏముండే? నిజంగా క్వాలిటీగా ఏదన్నా నీకు న్యాయంగా అంటే ఉచిత బస్సు అనంటే 55 ఏండ్లు 50 ఏండ్లు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు ఉచితంగా ఇస్తే బస్ సరిపోయేది. అందరికీ కామన్‌గా కాకుండా. అంటే లేడీస్ ఒకరే ఓట్లు వేసిరా, జెంట్స్ వేయలేదా? హ్మ్. మరి మేమేం చేసినాం? అంటే కనీసం వయో అందరికి పరిమితి ఇచ్చుకుంటూ పోతే ఎలా మరి? మరి ఎవడు ఇమ్మన్నాడు నీకు? హ్మ్. ప్రజలైతే అడగలే కదా. హ్మ్. మేము అడిగినామా? మేము అడగలేదు. అడగలే కదా. ఇవ్వి అవి అని. రైతులకు చెయ్యి మరి ఏదన్నా మేలు. రైతులకి రైతు భరోసా ఇస్తాను అని మళ్ళీ పథకాలను తీసుకొస్తాను ఏది? అన్నాడు కదా ఏది కేసీఆర్ మరి? ఆపినాడు. లేదు కదా. ₹1,00,000 పంట రుణమే అయింది. 1,00,000 దాటినోళ్ళకి రాలేదు. హ్మ్. మళ్ళా ఎకరం ఉన్న వాళ్ళకే పంట సాయం అందింది. అది కూడా వర్షాకాలం నుండి పంట సాయం మొన్నేసారు. హ్మ్. సంవత్సరం నుంచి. పింఛన్ అయితే లేదు. 4,000 పింఛన్ అని చెప్పిండు. అది లేదు. ఆ? మాకైతే కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది. కేసీఆర్ ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో నచ్చని అంశం అంటే ఇది ఏది ఏంటి? నచ్చట్లేదు మాకు కేసీఆర్ దాన్ని. ఆయనతో పోల్చుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఏ మాత్రం బాగలేదు. ఓకే. సో సర్వేలు చేస్తున్నారు కదా! సర్వే అనేది ఉపయోగకరంగా ఉందా? అదంతా కరెక్ట్‌గా నామ చేస్తుందా? మాత్రమే అంతే. అంతే. డప్పు కొట్టుకోవడం తప్ప టైం పాస్ అంతే. కులగణన అనేది కూడా డప్పు కొట్టుకోవడం అంతే. సరిగా లేదు అది. తప్పులు తడక అంతా. హ్మ్. థాంక్ యూ.